హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. ఇప్పుడు వచ్చి లాగిన్ చేయగానే 28 కిలోమీటర్ ఆర్డర్ వచ్చిందనమాట. మార్నింగే బాగా వచ్చింది. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం, లేకపోతే మళ్ళీ నిన్న అయినట్టు క్యాన్సిల్ అయిపోతుంది. సో లెట్స్ గో, తొందరగా వెళ్ళిపోదాం అనమాట. సో గాయ్స్, లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం అనమాట. ఎందుకో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడే పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చాను, పోయించుకున్నాను, కానీ ఏం చెప్పలేమన్నమాట. ఎందుకంటే తొందరగానే క్యాన్సిల్ చేస్తున్నారు. సో క్యాన్సిల్ అవ్వకూడదు అంటే ఎంత ఫాస్ట్గా వెళ్తాను. 2.7 కిలోమీటర్ పికప్. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోతాం. సో గైస్, పికప్ పాయింట్కి అయితే వచ్చాను అనమాట. క్యాన్సిల్ అయితే కాలేదు రైడ్, థ్యాంక్ గాడ్. చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కాల్ చేసి కనుక్కున్నాం. సో గైస్, నేను పికప్ పాయింట్కి వచ్చి 5 మినిట్స్ అవుతుంది. అప్పటి నుంచి ఇంకా అంటే ఫోన్ కాల్ మాట్లాడాను అనమాట. వస్తున్నా అని చెప్పారు. మళ్ళీ క్యాన్సిల్ చేస్తారేమో అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నిన్న ఒక ఆర్డర్ 11:30 అట్లా అయినప్పుడు ఇట్లా జరిగిందనమాట. నేను పికప్ పాయింట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉండనని చెప్పారు. మళ్ళీ ఏమైందో తెలీదు, క్యాన్సిల్ చేసుకున్నారు అనమాట. 28 కిలోమీటర్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఒక ఆర్డర్ వచ్చింది బాలనగర్ సైడ్. సో పికప్ పాయింట్కి వెళ్తున్నాను అనమాట. చూద్దాం. పికప్ పాయింట్ 1.2 కిలోమీటర్స్ వచ్చింది. పికప్ పాయింట్ దగ్గరికి వెళ్ళే వరకు క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది. పికప్ పాయింట్కి అయితే తొందరగానే వెళ్తున్నాను, ఫాస్ట్గా. చూద్దాం. బాలనగర్లో డ్రాప్ చేసిన వెంటనే ఒకటి కాప్రా సైడ్ ఒక ఆర్డర్ వచ్చిందనమాట. సో లేట్ చేయకుండా తొందరగా పికప్ చేసుకొని డ్రాప్ చేసేద్దాం. లెట్స్ గో. పికప్ వచ్చేసి 2 కిలోమీటర్ ఉంది. చలో తొందరగా వెళ్ళిపోదాం. లొకేషన్లో డ్రాప్ చేయగానే ఒక ఆర్డర్ అయితే పడింది అనమాట. పీరేజిగూడ సైడ్ అనమాట. సో 15 కిలోమీటర్. పికప్ వచ్చేసి 500 మీటర్స్ ఉంది. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం. లెట్స్ గో. పీరేజిగూడలో డ్రాప్ చేయకముందే ఒక ఆర్డర్ వచ్చిందనమాట. అంటే డ్రాప్ లొకేషన్లో వాళ్ళకి డ్రాప్ చేసి మళ్ళీ పికప్కి వెళ్ళిపోతున్నాను. పికప్ పాయింట్ వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంది. ఎందుకో ఈరోజు బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ పడుతున్నాయి అనమాట. ఈ రైడ్ వచ్చేసి ఎల్బీ నగర్ సైడ్ అనమాట. సో వెళ్ళిపోదాం తొందరగా పికప్. ఈరోజు ఎందుకో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ పడుతున్నాయి అనమాట. ఇక్కడ ఎల్బీ నగర్కి వచ్చి డ్రాప్ చేయంగానే, అంటే డ్రాప్ లొకేషన్కి ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ దూరంలో ఉన్నప్పుడు మళ్ళీ ఒక ఆర్డర్ పడింది అనమాట. మళ్ళీ అది ఫిర్యాజగూడ. సో లేట్ చేయకుండా తొందరగా పికప్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి పికప్ లొకేషన్ వచ్చేసి 1.7 కిలోమీటర్ ఉంది. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం. దాటి ఏదో విలేజ్లో వచ్చినట్టు అనిపిస్తున్నాను. మొత్తం ఇక్కడ లొకేషన్ మొత్తం అంటే పొలాలు మొత్తం, అంటే చిన్న చిన్న ఇండ్లు మొత్తం అదే ఉన్నాయన్నమాట. విలేజ్ వైపు వస్తుందన్నమాట. విలేజ్
ఫ్లిప్కార్ట్ నుంచి కాల్ వచ్చిందనమాట. అది మనం ఒక మైక్ ఆర్డర్ పెట్టాం కదా, ఆ మైక్ వచ్చిందని చెప్తున్నాడు అన్న. అయితే మన వాళ్ళు కూడా ఎవరు లేరు ఇంట్లో, అందుకని ఇక మనం కూడా లేము కాబట్టి అన్న ఒక 12:30 లేదా 2 కల్లా వచ్చేస్తా రూమ్కి, అప్పుడు ఆ సైడ్ రాగలిగితే బాగుంటుందని చెప్తే సరే బ్రో వస్తా అని చెప్పాడు అనమాట. సో చూద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి చూద్దాం. హాఫ్ అన్ అవర్లో ఏమైనా రైడ్స్ పడితే ఓకే, పడకపోతే మాత్రం ఇంటికి వెళ్ళిపోయి కాల్ చేసేసి మైక్ తీసేసుకున్నాం. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడు ఎలాగో పడతలేవు కదా, టిఫిన్ చేసేసి మళ్ళీ వెయిట్ చేద్దాం. సో గైస్, మల్కాజ్గిరి సైడ్ ఒకటి పడింది అనమాట పార్సల్. వెయిట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ నుంచి 1.9 కిలోమీటర్ ఉంది, అయినా పర్లేదు పికప్ చేసుకొని వెళ్ళిపోదాం తొందరగా. ప్యాసింజర్ పికప్ అనుకుంటే అది పార్సల్ పికప్ అయింది అది. సో ఏదైనా సరే మనకైతే టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి, రైడ్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇక నేను కూడా యాక్సెప్ట్ చేసిన అనమాట. సరే తీసుకెళ్తానని చెప్పిన. సరే చూద్దాం, ఒకటి కంప్లీట్ అయితే ఇక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే నాకు కావాల్సినంత రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక మనకు ఓపిక ఉంటే ఇంకా చేద్దాం, లేదంటే మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం అనమాట. సో చూద్దాం, ఈ రైడ్ అయితే కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం చేద్దాం అనమాట, లేకపోతే లేదు. పికప్ చేసుకున్నాం అనమాట. చలో డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. వాళ్ళకి కాల్ చేసి పార్సల్ ఇచ్చేద్దాం అన్నమాట. ఇంటికి వెళ్ళిపోదాం. ఆ పార్సల్ అది మన ఆర్డర్ ఒకటి వచ్చింది కదా ఫ్లిప్కార్ట్ నుంచి, అది కలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ అది డిలే అయిపోతుంది, మళ్ళీ టుమారో అంటాడు. లేకపోతే